మాక్సిమం 90 లక్షల పై పెట్టుకుంటే గానీ గేదె మంచిది రావట్లేదండి ఇప్పుడున్న రోజుల్లో. ఓకే, రైట్. ఎందుకంటే ప్రతిది ఇప్పుడు మనకు తెలంగాణలో ఆవులు బాగా వెళ్ళియండి. అవును. ఇప్పుడు ఆవులు తగ్గిందని అంటే ఆవు పాల రేటు తగ్గించారు, అవును. గేదె పాల రేటు పెంచారు. అవును. ఆవులని తీసేసి గేదెల మీద పడ్డారండి. ఈ సెకండ్ లాక్టేషన్ అండి, రోజు మీద 16 లీటర్లు అవుద్దండి. 16 లీటర్లు. ఒక 10 డేస్ టైం ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రాజమండ్రిలో ఉన్నాము, జగ్గంపేటలో. ముంగల కనిపిస్తున్న వ్యక్తి గురించి అయితే చాలా మందికి తెలుసు, అనిల్ అన్న. మనకు చాలా మందికి పరిచయం ఉన్న వ్యక్తి. గత 5-6 సంవత్సరాల నుంచి మన వీడియోస్ వస్తున్నాయి. ఇంకా బిజినెస్ కూడా చాలా సంవత్సరాలుగా 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళకు బిజినెస్ ఉంది. వీళ్ళ పూర్వం నుంచి కూడా బిజినెస్ చేసే వాళ్ళు, ఇదే తెచ్చి అమ్మేవాళ్ళు. తెలుగు రాష్ట్రాలలో కూడా వీళ్ళు చాలా మందికి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా సప్లై చేయడం జరిగింది. డీటెయిల్గా అడుగుదాము. ఓన్ ఫామ్ ఉంది, ఓన్ ఫామ్ లో గేదెలు ఎన్ని ఉన్నాయి ఏందనేవి డీటెయిల్ గా మాట్లాడదాము అన్నతోటి. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రేట్లు అయితే టూ మచ్ ఉన్నాయి గేదెలు. ఎక్కడ చూస్తే ఆల్ ఓవర్ ఇండియా ఉన్నదన్న, మన దగ్గర కాదు, మన ఆంధ్రాలో కాదు. అవును. హర్యానాలో గానీ, పంజాబ్ లో గానీ, పాకిస్తాన్ బార్డర్ లో కూడా మార్కెట్లు జరుగుతాయి, మీకు తెలిసేది. అవును. అక్కడ కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. మనం గేదెలు రైతులకి రేట్లు అందుబాటులో ఉండేలాగా, అందుబాటులో గేదెలు తీసుకెళ్లాగా మేము చాలా మార్కెట్లు తిరిగి 3 నెలల 4 నెలల చూడి తీసుకుని తయారు చేసాం. దాని గురించి మన ఆంధ్రాలో మా దగ్గర కొద్దిగా తక్కువ రేట్లు. ఇప్పుడు ఒక 70,000కి ఇప్పించేస్తారు, ఒక 80,000కి ఇప్పించేస్తా అంటాడు. అయ్యో లేదండి, మాక్సిమం 90 లక్షల పై పెట్టుకుంటే గానీ గేదె మంచిది రావట్లేదండి ఇప్పుడున్న రోజుల్లో. ఓకే, రైట్. ఎందుకంటే ప్రతిది ఇప్పుడు మనకు తెలంగాణలో ఆవులు బాగా వెళ్ళియండి. అవును. ఇప్పుడు ఆవులు తగ్గిందని అంటే ఆవు పాల రేటు తగ్గించారు, అవును. గేదె పాల రేటు పెంచారు. అవును. ఆవులని తీసేసి గేదెల మీద పడ్డారండి. అవును. ఒక్కసారిగా మే నెల నుంచి ఇప్పుడు చూసుకుంటే గేదె ధర 30,000 నుంచి 40,000 దాకా పెరిగిందన్న. అవును. పాలకి గేదెకి సంబంధం ఉంటుందండి. అవును. ఒక 12 ఇచ్చేదన్నా సరే 120, 130 పడుతుందండి. అవును. ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా పెరిగిందండి గేదెలు. ఇప్పుడు రైతు వచ్చాడు అనుకోండి, మన దగ్గర గేదెలు ఉంటాయి. మా దగ్గర 90,000 నుంచి 150,000, 160,000 దాకా ఉన్నాయండి ఇప్పుడున్న స్టాక్ అయితే. ఈ అడ్రస్ ఏమొస్తుంది? ఇది మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి మాది. ఓకే. మనది ఓన్ షెడ్ అండి. ఇప్పుడు దాకా గోదావరి వేసేవాళ్ళం కదా. అవును. అక్కడ పార్ట్నర్షిప్ తో ఉండేదండి. లేదండి, ఒక సంవత్సరం బట్టి నుంచి మనం ఓన్ షెడ్ లోనే పెట్టేసుకున్నాం మనం. ఇది ఓన్, మొత్తం షెడ్ మొత్తం ఓన్ అండి. ఇది ఔషధి. మనకు రైతులు ఉండడానికి రూమ్స్ నిన్న నైట్ మిర్యాలగూడ నుంచి వచ్చారండి నా దగ్గర. రైతులు వచ్చారు. ఒకసారి పిలవండి అన్న, ఒకసారి రండి అన్న. ఓకే, తెలంగాణ నుంచి వచ్చారు రైతులు. ఇంకొకటి అన్న, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గానీ 90,000 కన్నా మంచి గేదెలు అయితే 90,000 లక్ష పైన ఉన్నాయండి. చూడొచ్చు. ఏదో పాలు చూపిస్తున్నారా రైతులకి? ఈయన బర్ర ఉందంటే గ్యారంటీ 2 పూట్ల పాలు చూపిస్తున్నామండి. ఓకే. ఈయన బర్ర ఉందనుకోండి 20 రోజుల వరకు చూసుకోమనండి. 10 రోజులు చూసి కంగారు పడతాను రైతులు. కంగారు పడ 20 రోజుల వరకు ఎత్తుకోతుంది గేది. అవును. ఇప్పుడున్న క్లైమేట్ కు, ఇప్పుడున్న తిండి, మనమే జ్వరం వస్తే 3వ రోజు రికవరీ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 10 రోజులు రికవరీ అవ్వట్లేదండి మనిషి. అవును. ఇప్పుడున్న వాతావరణం, ఇప్పుడు తిండ్లు బట్టి. అవును. ఇలా ఇవ్వండి, ఈయన పెద్ద నాన్నగారు. ఓకే. మనకి యూట్యూబ్ లో చూసేవాళ్ళు. ఓకే. మన దగ్గరకు వచ్చారండి, ఒక గేదెని తీసుకురావడానికి. నిన్న ఉదయం బయలుదేరారు. తీసుకున్నారా? ఈయనిందా? ప్రెగ్నెంట్. ఎన్ని రోజులు అయింది? 4 days లో అయింది. చూడొచ్చు. ఎలా అనిపించింది? ఏం రేట్ కి తీసుకున్నారు చెప్పండి. మీరు ఎంత రేట్ తీసుకున్నారు? 1,13,000. అన్న గేదె తీసుకురండి బయటికి. ఆ గేదెని తీసుకురా. వీళ్ళు నైట్ వచ్చారు కదండి. అవును. నైట్ వచ్చాక శుభ్రం భోజనం మన దగ్గర రూమ్ అన్ని ఉన్నాయా? ఇంటి దగ్గర మన ఓన్ రూమ్ లో చూపించాడు. నిన్న రూమ్ లోనే పడుకోబెట్టాను. మీకు ఏమన్నా మోసం అసంటిది ఏం చేయలేరు కదా? అంటే బలవంతం ఈ గేదె తీసుకోమని. అనిల్ అన్న గురించి అందరికి తెలుసు. అనిల్ అన్న చాలా సంవత్సరాలుగా బిజినెస్ ఉన్నారు, చాలా మంది పాజిటివ్ ఉన్నారు. ఎవరికి ఏం చెప్పరు. మీకు నచ్చితే తీసుకోండి, లేకుంటే రండి, ఉండండి, అన్నం తినండి, రూమ్ లో ఉండండి, వెళ్ళిపోండి అని కూడా క్లియర్ గా చెప్పి. బాబా అంతే కదా జరిగేది. నేను బలవంతం చేయలేదు. ఆ గేదెని తీసుకోమని నీకు అన్ని గేదెలు ఇప్పి చూపించాను, నీకు నచ్చిందని చూసుకున్నాను. ఇది చూడండి, దీని సైజ్ చూడండి, మంచి సైజ్ లో ఉంది. అటర్ క్వాలిటీ కూడా. ఎప్పుడు ఇంతది అన్నది? 4 days ఉందంట. 4 days లో డెలివరీ. అటర్ క్వాలిటీ కూడా. ఎంత మిల్కింగ్ చెప్పారు మీరు? నేను 12 చెప్పిరా? ఓకే. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారా అన్న? మేము అంటే 14 చెప్పాము, 12 చూసుకోమని చెప్పండి. 12. ఓకే. 12 లీటర్లు చూసుకోవచ్చు. ఇస్తుంది 12 లీటర్లు అయితే. ఇప్పుడున్న గేదెలలో 12 లీటర్లు అయితే ఇస్తే చూడొచ్చు. తిప్పండి అన్న దీన్ని. అలాగైంది. ఓకే, తీసుకొని వెళ్ళండి. చూడొచ్చు, క్వాలిటీ కూడా పల్చటి చర్మం ఉంది. ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళ విలేజ్ కి 7,000 ఓన్లీ డీజిల్ నిమిత్తం 7,000 తీసుకుని
కాసేపట్లో వెహికల్ వస్తుందండి. ఓకే, ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టేసాం. 7,000 అన్నారా అన్న? అంతే. ఓకే, మీరు ముందైతే నేను 10,000 అవుద్దని చెప్పాను, కానీ మళ్ళీ మనకు వెహికల్ దొరికిందండి ఒక 7,000 అని చెప్పాను నేను. రిటర్న్ వెహికల్. వెహికల్ ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ముందు గేదెలు? ఒకటే ఉంది. ఒక గేదె ఉందంట ముందు. ఇప్పుడు ఇంకో గేదె ఇంటి కోసమేనా, పాలు వేస్తారా బయట? బయటికి. ఓకే, మంచి గేదె తీసుకున్నారు. ఇలాగనే గేదెలు ఇంకా మంచి క్వాలిటీ ఉన్నాయి. ఒకసారి జరగండి అనేది చూపిద్దాం. ఈ గేదె గురించి చెప్పండి ఇప్పుడు. ఇది సెకండ్ లాక్టేషన్ అండి. రోజు మీద 16 లీటర్లు అవుతుందండి. 16 లీటర్లు. ఒక 10 days టైం ఉందండి. మీరు ఎంత చెప్తున్నారు గ్యారెంటీ? దీని అయితే ఒక 14-16 గ్యారెంటీ ఇస్తాను. ఓకే, 14 చూసుకోండి గ్యారెంటీ. ఓకే, మన క్లైమేట్ కి అలవాటు పడిపోయి ఒక 14 నిలబడుతుంది. ఓకే, ఇది చూసుకోవచ్చు. ముర్రాలో ఉంది, మంచి క్వాలిటీ. అన్ని కూడా ఒకసారి ఇప్పండి, దాన్ని ఇప్పి చూపెట్టండి, చూసుకోవచ్చు. ఇంకొకటి అనిల్ అన్న, ఇప్పుడున్న మీ దగ్గర అయితే 90,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి రేట్. అవునండి, అవునండి. దాని తక్కువ గ్రేడెడ్ ముర్రాలండి. ఓకే, ఒకటి పైన వరకు వస్తేనే కొద్దిగా మంచి గుడ్డ వస్తుంది చూడండి. ఓకే, 1,00,000 వరకు వస్తుంది. అక్కడ తిప్పండి. దీన్ని తర్వాత ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న? ఇది 10 రోజులు ఉందండి. ఓకే, 10 రోజులు ఉంది. 10 days లో డెలివరీ అవుతుంది. మంచి క్వాలిటీ ఉంది, చూసారు. లెంత్ కూడా మంచిగా ఉంది. ముర్రా కేటగిరీ మొత్తం ఒరిజినల్ ముర్రా అండి. తోక కూడా తెలుపు. అవును, అన్ని కూడా మన మెడసన్నం అన్ని కూడా ఇంకా క్వాలిటీగా చూసుకొచ్చాడు. ఇప్పుడు వచ్చి రైతుకి ఇప్పుడు అతను వచ్చాడు, వాళ్ళ నాన్నగారిని తెలిసిన తీసుకొచ్చుకున్నాడు. చాలా మంది తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారండి, ఇబ్బందిలే. ఓకే, అది కొద్దిగా మనకి లక్కీ అండి. ఈయనది కూడా ఇస్తున్నారా? డెలివరీ అయినా కూడా ఇస్తున్నారా? ఇస్తున్నామండి. ఓకే, ఇది కూడా చూడండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. దీనికి 1 week టైం ఉందండి. ఇది ఒక 14-16 నెలలు పడుతుంది. 14-16 సైజు హెవీ సైజులు ఉంటాయండి. దీన్ని హెవీ సైజ్ ఉన్నాయి గేదెలన్నీ ఉన్నాయి. ఫామ్ లో ఉన్న గేదెలన్నీ హెవీ సైజ్ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా క్వాలిటీ ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది అనిల్ అన్నది. రండి, మీరు తీసుకోవాలని కాదు, వచ్చి చూడండి, నచ్చితేనే తీసుకోండి. మీరు ఎక్కడ వెళ్ళినా కూడా చూపిస్తామంటున్నారు. ఉండడానికి రూమ్స్, ఫుడ్ ఆల్రెడీ మీరు వచ్చారని చెప్తున్నారు, చూసుకోవచ్చు. ఇది ఇంకో గేదె. ఇది చెప్పండి అనిల్ అనేది. ఇది 5 days టైం ఉందండి. 5 days టైం. ఇది 16 లీటర్స్ అవుతుంది. 16 లీటర్స్. ఓకే, చూసుకోవచ్చు. అక్కడ పెట్టు. గేదెల క్వాలిటీ చూడండి, లెంత్ అని క్వాలిటీ ఆ విధంగా ఉంది. రైతులు 2 తీసుకున్న, ఒక్కటి తీసుకున్న, ఎన్ని తీసుకున్నా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇక్కడ నుంచి అవైలబుల్ ఉంటుంది. మీకు చిన్న బండ్లు అయినా పెద్ద బండ్లు అయినా మొత్తం 10 తీసుకున్నా కూడా మొత్తం అన్ని ఇక్కడే ట్రాన్స్పోర్టేషన్ దగ్గరుండి ఎక్కించి దానా బస్తాలు కూడా వేసుకుంటాం. పేపర్ వర్క్ అంత ఇస్తున్నారు. పేపర్ వర్క్ ఇస్తున్నారు. ఇక్కడ దానా విషయం చూసుకుంటే ఆంధ్రాకి తెలంగాణకి అయితే క్లైమేట్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. అయితే దానాలు ఏమేమి పెట్టాలన్న రైతులు తీసుకొని వెళ్ళగానే తెల్లజొన్నలో ఉడకబెట్టండి, బియ్యం తెల్లజొన్నలు మిక్సింగ్ చేసి ఉడకబెట్టి పెడితే కొద్దిగా మంచిదండి. ఓకే, ఈయన దానికి ఒక వారం పోయిన కాడి నుంచి మినపొట్టని జొన్న పొట్టని దాంట్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఇచ్చేది ఇక ప్రెగ్నెంట్ దీన్ని ఓకే, ప్రెగ్నెంట్ తీసుకొని వెళ్తున్నారు కదా రైతులు. మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే రిటర్న్ చేసామంటున్నాడు. ఓకే, పాలంటారు. ఇప్పుడు దానా పెట్టకుండా ఇప్పుడు మీరు చెప్పింది పాటించాలని కొంతమంది ఉన్నారని తీసుకెళ్తున్నారు. అవును, మీరు చెప్పింది పాటించలేదు. మైఫెక్స్ కాల్షియం బాటిల్ పెట్టుకొని చాలా మందికి సజెషన్ చేస్తున్నాను. ఓకే, అది పెట్టుకోవడం వల్ల పాలు ఇంక్రీజ్ అవుతాయండి. కొంచెం కాల్షియం డౌన్ అయినా తొందర పికప్ తీసుకుంటాయి. మనకి గేదె బలంగా ఉంటుందని తిండి తినేద్దండి. కాల్షియం డౌన్ అయింది తెలియదండి మనకి. అవును, దాని గురించి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కానీ దానికి కూడా మనం ఇస్తున్నామండి గ్యారెంటీ. చూడొచ్చు, రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే రొమ్ము గాని ఇక్కడ చూసుకుంటున్నారండి. ఇక్కడ ఇది క్లీన్ చేశారా? ఓకే, రొమ్ము గాని ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మన గేదె తీసుకొచ్చాము, వేరే గేదె మార్చి ఇచ్చేస్తాం. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. రొమ్ముది గుడ్ల మీద ఉంది, కానీ మిల్కింగ్ అయితే ఇక్కడనే, లేకుంటే మిల్కింగ్ మినిమం ఏమైనా గ్యారంటీ లేదా? ఇక్కడనే చూసుకోవాలా? ఇక్కడే చూసుకోవాలండి. 10-12 గ్యారంటీ ఇస్తానండి. 10-12 లీటర్లు ఎవరైనా అంతే ఇస్తున్నారు. మార్కెట్ లో 10-12 లీటర్లు ఇస్తున్నారు. మంచి ఫీడ్ పెడితేగా మీరు తిండి పెట్టే దాని మీద ఉంటది, చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంది గేదెలు. ఏమన్నా ఉన్నా కూడా హెవీ క్వాలిటీ అండి గేదెలు కూడా. అవును, మొత్తం ఉన్న ఫామ్ లో అన్ని హెవీ క్వాలిటీ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇవి 90,000 నుంచి 1,20,000 వరకు. 1,50,000, 1,60,000 దాకా ఉన్నాయండి. 1,60,000 దాకా ఉన్నాయి. ఓకే, 90,000 నుంచి 1,60,000 దాకా ఉన్నాయి గేదెలు. ఫస్ట్, సెకండ్, థర్డ్ లాక్టేషన్. ఫస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, సెకండ్, థర్డ్ లాక్టేషన్ ఉన్నాయి. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి మన ఛానల్ కి. ఇలాగనే మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ, జై హింద్.